బెంగళూరులో ఐరన్ దోస తవ కొన్నామని చెప్పాను కదా, అది సీజనింగ్ చేద్దామని ఫస్ట్ కడిగేసుకొని తర్వాత ఆయిల్ వేసేసుకొని దాన్ని కొంచెం తుడిచేసుకొని డస్ట్ అంతా ఉంటుంది కదా అది కొంచెం నల్లగా వచ్చిందనమాట. అది తుడిచేసుకొని తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ ఫ్రై చేశాను అనమాట. మనకు సొంత ప్రయోగాలు ఎక్కువ కదా, సో యూట్యూబ్లో చూస్తుంటే అవే వస్తుంటే సరే ఒకసారి ట్రై చేద్దామని ఆనియన్స్ అన్నీ వేసి ఫ్రై చేసి తీసి తర్వాత దోశ వేసాను అనమాట. అస్సలకి రాలేదండి, చిన్న గట్టిగా అతుక్కుపోయింది, అస్సలు రాలేదు. మా వారు వచ్చి తీసారనమాట. రెండో దోశ వేసాము ఆనియన్ రుద్ది తర్వాత, అయినా కూడా రాలేదు అసలు. ఇంకెందుకులే అని ఒక నైట్ అంతా ఆయిల్ పూసేసి అలాగే పెట్టి మార్నింగ్ లేచి షాప్ వాడు చెప్పాడు అప్పుడే ఫస్టే కొంచెం ఆయిల్ వేసి సాల్ట్ వేసి ఫ్రై చేయమన్నాడు అనమాట. నాకు సొంత ప్రయోగాలు ఎక్కువ కదా, మా వారి చేత తెప్పించుకున్నాను. తర్వాత సాల్ట్ వేసి నూనె వేసి ఆయిల్లో ఫ్రై చేశారనమాట మా వారు. అది క్లిప్ మిస్ అయింది, సారీ. తర్వాత బాగా వచ్చిందనమాట దోశ, చూడండి. అందుకే ఎప్పుడైనా కొనేటప్పుడు ఏ వస్తువు అయినా వాళ్ళు చెప్పింది చేస్తే మంచిది ఫస్ట్, తర్వాత సంగతి తర్వాత. సో ఇదనమాట నా ఎక్స్పీరియన్స్.